హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు శుభవార్త అండి. సో తాజా సమాచారం ఏదైతే పెరిగిన పెన్షన్ ఉందో దాన్ని అయితే చిటికలో తెలుసుకోవచ్చు. అలాగే పెండింగ్ బిల్లులకు సంబంధించిన ప్రతి ఒక్క పూర్తి అప్డేట్ న్యూస్ అనేది ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయండి, ఎండ్ వరకు చూసినట్టు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిల లేదా జీతాల జమ తాజా సమాచారం ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం అయితే వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెరిగిన డిఏ మరియు డిఆర్లు ఎంత అనేది చిటికలో తెలుసుకుందామని. అంటే ఎంతెంత శాతం అయితే వస్తుంది. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిఏ డిఆర్లు అయితే వచ్చేసాయండి. డిఆర్ఎస్ అలవెన్స్ ఏప్రిల్ 2024 జీతంతో పాటు మే నెలలో చెల్లించే పెన్షన్తో కానీ జీతంతో కానీ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జూలై 1, 2023 నుంచి మే అంటే మార్చి 31, 2021 వరకు అయితే డిఆర్ఎస్ అలవెన్స్ చెల్లించినందుకు బకాయిలు అయితే చెల్లించబడతాయి. సో ఏప్రిల్ 2024 నెలలో సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాకు అయితే ఈ మొత్తం అమౌంట్ అనేది జమ చేయబడిందండి. సో దానికి సంబంధించి మనమైతే మన బ్యాంక్ స్టేట్మెంట్ ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే బిల్లును ముందు ఉన్న డిఆర్ఎస్ అలవెన్స్ ఆ వాల్యూ అనేది 26.39గా ఉండేది. సో ప్రస్తుతం అదైతే 30 దాటిపోయింది. సో 30.03కి అయితే చేరుకుందండి. ఈ విధంగా ఏప్రిల్ 2024 జీతంతో పాటుగా 3.64% ఎక్కువ అదనంగా అంటే డిఏ అమలు అండి. సో జీవో నెంబర్ 28 ప్రకారం, అలాగే జీవో నెంబర్ 29 ప్రకారం పెన్షన్లకు డిఆర్ అనేది కూడా 3.64% అయితే పెరిగింది. సో ఏప్రిల్ 1 నుంచి క్యాష్, రేపటి నుంచి పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు చేయటకు CFMS సైట్ అయితే ఓపెన్ కానుందండి. సో రేపటి నుంచి అయితే బిల్లులు మనం అప్లోడ్ చేసుకోవచ్చండి. సో దానికైతే రేపటి నుంచే సైట్ అయితే ఓపెన్ కానుంది. ఈ విధంగా మంజూరైన డిఆర్ఎస్ అలవెన్స్ ఏప్రిల్ 2024 జీతంతో పాటుగా మే నెలలో చెల్లించబడుతుందండి. ఇక పెన్షనర్లకు ఏదైతే 1 ఏప్రిల్న పెరిగిన డిఆర్ 3.64% పెన్షన్ వస్తుందో వీటినన్నింటినీ 3 సమాన వాయిదాల్లో PF ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ GPF ఖాతాలకు అయితే జమ మరియు CPS ఉద్యోగులకు 90% డిఏ బకాయిలు అయితే క్యాష్ రూపంలో చెల్లింపులు చేస్తారు. సో ఈ విధంగా పెన్షన్లకు కూడా ఈ విధంగా మనకైతే క్యాష్ రూపంలో చెల్లిస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100తో చేసినప్పుడు మనకైతే ఈ విధంగా 900 ఒక బేసిక్ పే 25,000గా ఉన్నప్పుడు ఈ పెరిగిన డిఏ అదనంగా ఎంత వస్తుంది 3.64% కానీ చూసుకున్నట్లయితే బేసిక్ పే 25,000 అయినప్పుడు ₹910 పెరగడం జరుగుతుందండి. ఇక 15 నెలల అరియర్స్ రావాల్సి ఉంది. సో ఒక నెలకు గాను 3.64%, 15 నెలలకు గాను 54.6% అయితే రానుంది. సో ఈ విధంగా మనం కనుక చూసుకున్నట్లయితే 30,000 ఇంటూ 3.64 అంటే 30,000 బేసిక్ పే ఉన్నప్పుడు ₹1,092 అయితే పెరగడం జరుగుతుంది అదనంగా డిఏ కానీ డిఆర్ కానీ. సో ఈ మొత్తము మనం మిగతా అన్ని నెలలకు చూసుకున్నట్లయితే ₹16,080 అయితే ₹380గా పెరగనుంది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పెరిగిన డిఏ కానీ డిఆర్ కానీ ఏప్రిల్ నెలకు సంబంధించింది మే నెల జీతాలు పెన్షన్లతో పాటు అందుకుంటారు.